నెక్స్ట్కి. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే హౌ టు కన్వర్ట్ ద పీఓఎస్ ఫార్మేట్ టు స్టాండర్డ్ పీఓఎస్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏమని డిస్కస్ చేసామంటే వాట్ ఈస్ పీఓఎస్ అండ్ వాట్ ఈస్ స్టాండర్డ్ పీఓఎస్ అన్న దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇంకా మీరు చూడకపోయింటే వెళ్ళి వాట్ ఈస్ పీఓఎస్ ఫార్మేట్ అండ్ వాట్ ఈస్ SPOS ఫార్మేట్ మీన్స్ స్టాండర్డ్ పీఓఎస్ ఫార్మేట్ అంటే ఏంటో చూడండి. సో దాన్ ఈ ప్రాబ్లం మీరు ఎలా కంప్లీట్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. సో సింపుల్గా ఓవర్వ్యూ చెప్పాలంటే పీఓఎస్ అంటే ఏంటంటే ఏదైతే ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ అబ్జర్వ్ దట్. మనకి పేరులోనే కనిపిస్తుంది ఏమని, ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. కొన్ని సమ్స్ మీన్స్ A + B ఆఫ్ B + C. ఏవైతే సమ్స్ ఉంటాయో C + A లైక్ దట్. ఈ విధంగా ఏవైతే సమ్స్ ఉన్నాయో వాటిలన్నిటిని ప్రొడక్ట్ చేస్తే దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇట్ ఈస్ ఇన్ ద పీఓఎస్ ఫార్మేట్ అంటాం. స్టాండర్డ్ పీఓఎస్ అంటే ఏంటి, ఎవ్రీ టర్మ్లో కూడా ఫర్ సపోజ్ ఇక్కడ మనం కన్సిడర్ చేసిన దాని ప్రకారం ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి A, B, C. ఈ 3 వేరియబుల్స్ అనేవి మనకి ప్రతి టర్మ్లో ఉంటే అది స్టాండర్డ్ పీఓఎస్ అవుతుంది. అప్పుడు ఎలా A + B బార్ + C లైక్ దట్. ప్రతి టర్మ్లో కూడా మీరు ఏదైనా బార్ తీసుకోండి లేకపోతే ఒరిజినల్ టర్మ్ తీసుకోండి, బట్ ఎవ్రీ టర్మ్లో కూడా మీకు కంప్లీట్ 3 వేరియబుల్స్ అనేవి ఉంటే దాన్ని స్టాండర్డ్ పీఓఎస్ అంటాం. ఇది పీఓఎస్ అండ్ స్టాండర్డ్ పీఓఎస్. దాన్ని బట్టి మనం ఈ ప్రాబ్లం ఎలా చేయాలన్నది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పీఓఎస్ ఫార్మేట్లో ఉంది. మనం ఎలా చెప్తున్నాం పీఓఎస్ ఫార్మేట్లో ఉందని. ప్రతి టర్మ్ అనేది సమ్ ఆపరేషన్లో ఉంది. ప్రతి 2 టర్మ్స్ అనేవి ప్రొడక్ట్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఇన్ ద పీఓఎస్ ఫార్మేట్. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. సమ్స్ టర్మ్స్ అనేవి ప్రొడక్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ సమ్. దీన్ని మనం స్టాండర్డ్ పీఓఎస్గా మార్చాలి. మనకి ఇక్కడ ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేయాలంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఏవే వేరియబుల్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్న చూడాలి. ఇక్కడ మనకి ఏవే వేరియబుల్స్ కనిపిస్తున్నాయి, ABC అనే 3 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. మనకి ఇచ్చిన 3 టర్మ్స్లో కూడా ఈ 3 వేరియబుల్స్ ఉండేలా చూడాలి. మనకి ఫస్ట్ టర్మ్లో చూస్తే A + B బార్ ఉంది. మనకి C అనే వేరియబుల్ మిస్ అయింది. మనం ఏం చేయాలంటే C బార్ని ఇక్కడ ఆర్ ఆపరేషన్ చేయాలి. C బార్ వాల్యూ ఎంత మనకి 0. జీరోని A + B బార్తో కనుక మనం ఆర్ ఆపరేషన్ చేస్తే మీన్స్ C బార్ వాల్యూ ఎంత 0. ఆర్ ఆపరేషన్ చేస్తే మనకి తిరిగి A + B బారే వస్తుంది. మనం ఇక్కడ C బార్ని యాడ్ చేసుకున్నా కూడా మనకి ఎలాంటి చేంజ్ అనేది అవుట్పుట్ ఎక్స్ప్రెషన్లో ఉండదు. దానికోసం మనం స్టాండర్డ్ పీఓఎస్గా మార్చుకోవడం కోసం మనం ఈ విధంగా చేస్తున్నాం. ఇక్కడ చూస్తే కనుక B + C బార్. ఏ టర్మ్ మిస్ అయింది కాబట్టి, ఏ వేరియబుల్ మిస్ అయింది కాబట్టి A + A బార్ని ఇక్కడ రాసాము. థర్డ్ టర్మ్లో B వేరియబుల్ మిస్ అయింది కాబట్టి BB బార్ని ఇక్కడ రాసాము. ఈ విధంగా రాసుకున్నాక డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఈ C బార్ని, AA బార్ని, BB బార్ని 2 టర్మ్స్కి మనం సపరేట్ చేయాలి. అలా A + B బార్ + C. Cని ఈ టర్మ్తో మనం సపరేట్ చేసాము. ఇప్పుడు C బార్ని ఈ టర్మ్తో సపరేట్ చేయాలి. A + B బార్ + C బార్. ఈ టర్మ్ని మనం ఈ విధంగా సపరేట్ చేసాం. ఇప్పుడు సెకండ్ టర్మ్ని అబ్జర్వ్ చేస్తే B + C బార్ + A. ఈ ఏని మనం ఈ 2 టర్మ్స్తో సపరేట్ చేసాం. ఇప్పుడు ఏ బార్ని B + C బార్ + A బార్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ A బార్ + C + B. ఇది ఒక టర్మ్. A బార్ + C + B బార్. ఈ విధంగా మనం ఈ BB బార్ని, AA బార్ని, CC బార్ని డిస్ట్రిబ్యూట్ చేసాం. మనం ఈ ఆర్డర్లో కూడా రాసుకుంటే కనుక దీన్ని ఫైనల్ ఆన్సర్ విల్ బి A + B బార్ + C, A + B బార్ + C బార్. ABC అని నేను ఆర్డర్లో రాస్తే కనుక A + B + C బార్. B + C బార్ ఆర్డర్లో రాద్దాం అనుకున్నాం కదా. A బార్ + B C బార్, A బార్ + B + C, A బార్ + B బార్ + C. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టర్మ్లో కూడా ప్రతి ఒక్క వేరియబుల్ ఉంది. ఈ విధంగా మనం పీఓఎస్ ఫార్మేట్ నుంచి స్టాండర్డ్ పీఓఎస్గా మార్చాలి. ఇచ్చిన ఈక్వేషన్లో ఏవే వేరియబుల్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలి. ఎవ్రీ టర్మ్లో ఆ వేరియబుల్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఓకే, లేకపోతే ఆ మిస్ అయిన వేరియబుల్ని ఈ విధంగా రాయాలి. ఫర్ సపోజ్ ఒకవేళ ఈక్వేషన్ అనేది మనకి ఇలా ఉంది, A + B, A + C + D సంథింగ్. ఇలా ఉంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఏవే వేరియబుల్స్ కనిపిస్తున్నాయి, 4 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. A, B, C, D అని 4 వేరియబుల్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలి, ఇది కూడా ఒక టర్మ్గా కన్సిడర్ చేసి దీనిలో రిమైనింగ్ 3 వేరియబుల్స్ మిస్ అయినాయి కాబట్టి A + BB బార్ + CC బార్ + DD బార్. అలా
మనం ఒక సింగిల్ టర్మ్ ఉన్నా కూడా దాన్ని కన్సిడర్ చేసుకుని సో మిస్ అయిన వేరియబుల్స్ని మనం ఇలా ఆర్ ఆపరేషన్ చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుని సో మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ పిఓఎస్గా మార్చాలి. సో ఈ విధంగా మనం పిఓఎస్ నుంచి స్టాండర్డ్ పిఓఎస్కి ఈ విధంగా మార్చుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.